వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో అర్ధనారీశ్వర ఒత్తిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా పత్తిని గింజలు నలకలు ఏమీ లేకుండా ఈ విధంగా బాగు చేసుకోవాలి. తర్వాత పచ్చిపాలతో కానీ విభూతితో కానీ ఈ విధంగా సన్నగా దారంలా పోసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. కొద్దిగా ఇలా లాగుతూ ఉంటే దారంలా వస్తుంది. ఎక్కడైనా ఊడిపోతే మళ్ళీ దాన్ని కలుపుకొని ఈ విధంగా దారంలా పోసుకోవాలి. నేను ముందుగానే ఎక్కువ దారాన్ని పోసుకున్నాను. దాంతో ఇప్పుడు ఒత్తిని ఎలా తయారు చేయాలో చూద్దాము. చూశారు కదా, నేను ఇక్కడ 3 వేళ్లకి 54 రౌండ్లు చుడుతున్నాను. దాన్ని సగానికి తెంపితే అది 108 ఒత్తులు అవుతాయి కదా. అలాగే నేను ఇక్కడ 2 సార్లు చేస్తున్నానండి. అంటే 2 108 ఒత్తుల్ని తయారు చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత దాంతో అర్ధనారీశ్వర ఒత్తిని తయారు చేస్తున్నాను. ప్రతి వీడియోలోనూ చెప్తున్న విషయమే అండి. ఒత్తుల్ని ఆదివారం సోమవారం చేయకూడదు. అలాగే సాయం సంధ్యా సమయంలో కూడా చేయకూడదు. మంచి బట్టలతో చేయాలి. 1 గంట సేపు మధ్యాహ్నం కూర్చుంటే ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా చాలా రకాల ఒత్తులు మన ఛానల్లో ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. 365 ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి, రుద్రాక్ష ఒత్తి ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలాగా నేను 108 ఒత్తుల్ని చేశానండి. 2 54ని కలుపుకొని అలా 108 ఒత్తుల్ని తయారు చేశాను. ఈ 108ని విడిగా అటుపక్క ఇటుపక్క ఒత్తుల్లా వచ్చేలా తయారు చేస్తున్నాను. వాటిని ఇలా మధ్యలో పెట్టి దాన్ని ఇలాగా 2 ఒత్తుల్లా తయారు చేస్తున్నాను. కొద్దిగా దూదిని తీసుకుని తిరిగి పెడితే ఒత్తి కింద తయారవుతుందండి. అంతేనండి, అర్ధనారీశ్వర ఒత్తి తయారైపోతుంది. వీటిని ఆవు నెత్తితోటి దేవుడి దగ్గర వెలిగించుకుంటే ఎంతో మంచిదండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.